ప్రభావతి తనను గెంటేయడంతో అరెస్టు చేయించిన రోహిణి విడిపించిన బాలు మీనా. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటల సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా వీడియోలో కనిపించే హైక్ బటన్ని ప్రెస్ చేసి కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా బాలుకి ఇటు మనోజ్కి మధ్య వచ్చిన గొడవ చాలా పెద్ద గొడవే జరుగుతుంది. బాలు మనోజ్ ప్రాణాలు తీస్తాననేంత వరకు వస్తుంది. ఎందుకంటే బాలు చెయ్యని తప్పుని మనోజు వేలెత్తి చూపించడం. ఆ విషయం మనోజ్కి తెలుసు. ఎలా? బాలు తన అన్నయ్యని అన్నయ్య ప్రాణాలు తీసింది బాలు కాదు మనోజ్ అన్న విషయం మనోజ్కి తెలుసు. అయినా సరే బాలుని తప్పు పడతాడు. మనోజ్ బుద్ధే అంతా ప్రభావతిలాగే ఎదుటి మనిషిని తన మాటలతో బాధ పెట్టడమే కదా మనోజ్కి వచ్చిన విద్య. సో బాలుని బాధ పెట్టేసరికి ఈలోపు సత్యం ప్రభావతి ఇద్దరూ రావడంతో సత్యం కాస్త నిజం తెలుసు కదా, వాడి కళ్ళల్లోకి చూసి చెప్పరా అదే మాట అనేసరికి ఇంకా సైలెంట్ అయిపోతాడు మనోజ్. అయితే వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా ప్రభావతి తిడుతుంది. వాడికి ఏ తల్లి వెయ్యని శిక్ష వేశాన్రా, ఏ తల్లి కూడా కన్న కొడుకుని పక్కన పెట్టదు, అలాంటి శిక్ష వాడికి వేశాను, ఇంకా వాడు ఇంకేం అనుభవిస్తాడ్రా అంటూ చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరే బాలు, నీ చేతిలో కత్తే కనిపిస్తుంది తప్ప నీ గుండెల్లో బాధ ఎవరికీ కనిపించదు, వదిలేసేరా, రా టిఫిన్ చేద్దామని చెప్పనేసరికి వద్దు నాన్న నాకు ఆకలిగా లేదు అంటూ బాలు బయటికి వెళ్ళబోతుంటే ఇంకా అందరూ కలిసి బలవంతంగా టిఫిన్ ముందు కూర్చోబెడతారు. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత నైట్కి ఏదో రకంగా అందరినీ కలపాలి అన్న ఉద్దేశంతో శృతి మీనా ఇద్దరు కూడా సెల్ చూస్తూ ఒక గేమ్ కనిపించేసరికి ఆ గేమ్ను చూస్తూ నవ్వుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి నన్ను చూసే నవ్వుతున్నారంటూ మాట్లాడేసరికి నేను నిన్ను చూసి మాట్లాడట్లేదు, ఈ గేమ్ చూసి మాట్లాడుతున్నాం, మనము ఆడుకోవచ్చు, అందరినీ మేడ మీదకి తీసుకురండి అని చెప్పి ఇంకా అందరూ కూడా మేడ మీదకి వస్తారు. బాలు మనోజ్ల మధ్య కొంచెం మాటల యుద్ధం నడిచినా చివరికి వచ్చేసరికి గేమ్ ఆడి బాలు మనోజ్ అందరూ కూడా పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు. కింద రూమ్లో పడుకున్న ప్రభావతికి ఆ నవ్వులు వినిపించి వీళ్ళకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి, అందరూ పైకి వెళ్ళి నవ్వుకుంటున్నారు అనుకుంటూ సత్యాన్ని నిద్ర లేపడంతో అందరూ కూడా పైకి వెళ్తారు. సత్యం ప్రభావతి వెళ్ళేసరికి ఏమైందనగానే మొత్తం విషయం చెప్పేసరికి వాళ్ళు కొంతసేపు నవ్వుకోవడంతో సరే పదండి, రేపు సుందరిని పెళ్లి కూతుర్ని చెయ్యాలి కదా, తొందరగా నిద్రపోండని సత్యం చెప్తాడు. చెప్పేసేసరికి రేపు ఏం వేసుకోవాలి అనుకుంటూ ఇంకా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం చూసిన సత్యం పద మనం ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది, ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు పడుకునేసరికి లేట్ అవుతుంది, మనం వెళ్ళి పడుకుందాం, వాళ్ళని అలాగే నవ్వుకొనిద్దామని చెప్పి ప్రభావతికి చెప్పి సత్యం ప్రభావతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి వాళ్ళు వెళ్ళిపోయి నిద్రపోతారు. అంతా కూడా సంతోషంగా ఎప్పటికో నవ్వుకుని ఇంకా ఉదయాన్నే లేస్తారు. ఏంట్రా రెడీ అవ్వలేదా అనగాని రెడీ అయిపోయి నాన్న అనగాని కాఫీ తీసుకొస్తున్నాను, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అందరికీ చెప్పడంతో సరే మీనా తొందరగా తీసుకురా, మనం రంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనగాని అలాగే మావయ్య గారు అని చెప్పి మీనా వంటగదిలోంచి పిలుస్తూ ఉంటుంది. ఈలోపు శృతి రెడీ అయ్యి కిందకి వస్తుంది. హాయ్ శృతి అని చెప్పనేసరికి హాయ్ మీనా, కాఫీనా, నేను హెల్ప్ చేయనా అని చెప్పాను కానీ వద్దులే, నీ డ్రెస్ పాడవుతుంది, రెడీ అయ్యి వచ్చావు కదా, డ్రెస్ చాలా బాగుంది అనగాని థ్యాంక్స్ మీనా అని చెప్పి శృతి చెప్పడంతో ఈ టీలు కొంచెం వాళ్ళకి ఇచ్చేవా అని చెప్పాను కానీ ఒక ప్లేట్లో 4 వరకే పడతాయి, సో అందుకని మిగిలిన 4 వేరే దాంట్లో తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఆ 4 శృతి చేతికి ఇస్తుంది. శృతి కాస్త మొత్తం అందరికీ సర్వ్ చేసేటప్పటికి మీనా కాస్త తీసుకొచ్చి ఇచ్చేసరికి మొత్తం 8 టీ
టీ తాగేసి సరే బయలుదేరదాం పదండి అని చెప్పనేసరికి మీరు వెళ్తూ ఉండండి నేను వస్తానని ప్రభావతి అందరూ వెళ్ళిన తర్వాత తలుపు వేసుకుని బయలుదేరి వెళ్తారు. అందరూ అక్కడికి వెళ్ళేసరికి ఏంట్రా ఇంత ఆలస్యం ఏంటి అనగానే ఏమీ లేదులేరా వచ్చేసాం కదా ఇంకెందుకు డిస్కషను, ఇంతకీ ఎక్కడుంది సుందరి అనగాని సుందరి పైనే ఉంది. అమ్మారో మీనా రోహిణి వెళ్ళి సుందరిని రెడీ చేయండి అనగానే అలాగే బాబాయ్ అని చెప్పి ఇంకా మీనా డెకరేషన్ అది కూడా బాగా కుదిరిందా బాబాయ్ అని చెప్పాను కానీ సూపర్ ఉందమ్మా మీనా, మీలానే డెకరేషన్ కూడా చాలా అందంగా ఉంది. ఇంతకీ బాలు ఎక్కడ అనగానే నేను ఇక్కడే ఉన్నాను మామ అని చెప్పాను కానీ నువ్వు కూడా ఏంట్రా ఇంత ఆలస్యం అని చెప్పనేసరికి లేట్ అయిపోయిందిలే మామ, వచ్చేసాను కదా ఇంకా నీకేం కావాలో చెప్పు చక్క చేసి పెట్టేస్తాను అని చెప్పి బాలు కాస్త ఎంతో సంతోషంగా చెప్తాడు. ఇంతకీ సుందరి ఎక్కడ అనగాని మీకు ఇప్పుడు సుందరి అవసరమా, సుందరి పైన రెడీ అవుతుంది కదా, ఓ సుందరి సుందరి అని కలవరిస్తున్నారు, వెళ్ళి మీరు రెడీ చేస్తారా ఏంటి అనగాని లేదులే మీనా రే బాలు ఇలా రారా అని చెప్పి బాలుని కాస్త రంగా పిలవడంతో మీనా నవ్వుకుని పైకి వెళ్తుంది. పిన్ని అని చెప్పాను కానీ అమ్మ మీనా వచ్చావా, నువ్వు లేక నాకు ఏదోలా ఉంది, కొంచెం టీ పెట్టివ్వమ్మా, అలాగే మీ బాబాయికి కూడా అనగానే బయట ఎంతమంది ఉన్నారు పిన్ని అని చెప్పనేసరికి అందరికీ ఒకసారి ఇచ్చేసానమ్మా, నాకే ఏదోలా అనిపించింది అనగాని మీ టీ మీకే ఏదోలా అనిపిస్తే బయట వాళ్ళకి ఎలా ఉంటుంది పిన్ని, ఒక్కసారి అందరూ కూడా ఎంతమంది ఉన్నారో చూడు, ఒక్కసారి అందరికీ టీలు పెట్టేస్తాను, ఇంతకీ టిఫిన్ ఏం చేశారు అనగాని మీకంత శ్రమ లేదులే అమ్మా, టిఫిన్లు బయట పురమాయించేశాము, 2-3 రకాల టిఫిన్లు చేయాలంటే కష్టం కదా అనగాని ఎందుకు పిన్ని నేను వస్తాను కదా నేను చేస్తాను కదా, ఎంతసేపు ఒక్క అరగంటలో అన్నీ రెడీగా ఉంటే టకటక అయిపోతాయి కదా అని చెప్పాను కానీ ఎందుకులేమ్మ మీనా నీకు శ్రమ, ఆ ఇంట్లోని చేసి ఇంట్లోని చేస్తూ ఉంటావా, ఇప్పటికే రావడంతో టీ పెట్టమ్మా అంటూ నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, అలాంటిదేమీ లేదు పిన్ని, ఇదిగో పిన్ని టీయా అని చెప్పనేసరికి ఇది మీ బాబాయ్కి తీసుకెళ్ళివ్వు, నేను కనుక ఇచ్చాననుకో నేనే పెట్టాను అనుకుని మళ్ళీ నా మొహాన్ని వేసి కొడతాడు అనగాని సరే పిన్ని అనేసరికి బాబాయ్ అని చెప్పాను కానీ ఏమ్మ మీనా అని చెప్పనేసరికి ముందు టీ తాగండి, నువ్వే పెట్టావు కదా అనగాని నేనే పెట్టాను బాబాయ్ అందుకే నేను తీసుకొచ్చాను అని మీనా చెప్తుంది. ఈలోపు మీనా మీనా అంటూ రోహిణి పిలుస్తుంది. ఏంటి రోహిణి అనగాని కొంచెం ఈ చీర సర్ది పెట్టవా, నువ్వు ఎక్కువగా చీరలు కట్టుకుంటావు కదా, నీకు చీర కట్టడం ఎలాగో బాగా తెలుసు, పైగా నువ్వు చీర చాలా అందంగా కూడా కట్టుకుంటావు అనగాని సరే రోహిణి అని చెప్పి నువ్వు జడు సంగతి చూడు నేను చీర సంగతి చూస్తానని ఇంకా చీర కుచ్చిళ్ళు మొత్తం బయట మొత్తం అన్నీ కూడా సెట్ చేసిన తర్వాత వావ్ సూపర్గా ఉంది అని చెప్పి శృతి కాస్త అంటుంది. శృతి ఆ నగలన్నీ కొంచెం వేసేసే అనగానే సరే మీనా అని ఇంకా నగలు ఇంకా నెయిల్ పాలిషు ఇవన్నీ కూడా వేసేస్తారు. మెహందీ ఎక్కడ పెట్టించావు అనగానే మా ఫ్రెండ్ వచ్చింది, మా ఫ్రెండ్తోనే మెహందీ పెట్టించానక్క అని చెప్పి రోహిణికి చెప్తుంది. బాగానే పెట్టింది, నన్ను పిలిస్తే నేను పెట్టేదాన్ని కదా అనగానే నిన్ను పిలుద్దామంటే నువ్వు మనోజ్ బాబు పుట్టినరోజు హడావిడిలో ఉన్నావని పిలవలేదు, పైగా షోరూమ్కి పార్లర్కి వెళ్ళాలి కదా అని పెద్దమ్మ చెప్పింది, నా ఫ్రెండ్ వస్తే నా ఫ్రెండ్ కూడా బాగానే పెడుతుందంటే తనతో పెట్టించేసుకున్నాను అనగానే సర్లే ఇంకా నెయిల్ పాలిష్ అవి కూడా వేసేసుకుంటే సరిపోతుందంటే నేను వేస్తానని శృతి కాస్త వేస్తుంది. ఈలోపు ప్రభావతి వస్తుంది. ఒక్క పెళ్లి కూతుర్ని 3 రెడీ చేస్తున్నారు అని చెప్పాను కానీ ఏంటత్తా నన్ను రెడీ చేయడం నీకు నచ్చలేదా, నువ్వు కూడా రెడీ అవుతావా నాలాగా తోడపెళ్లి కూతురుగా అని చెప్పాను కానీ ఏంటే పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటా మాటలు అంటూ ప్రభావతి అనేసరికి ఏదో చిన్నపిల్లలే అత్తయ్య తెలిసి తెలియక మాట్లాడింది అని చెప్పాను కానీ సరే కామాక్షి ఎక్కడుంది అనేసరికి నేను ఇక్కడే ఉన్నాను వదిన అంటూ కామాక్షి తన నగల్ని సవరించుకుంటూ నిలబడి ఉంటుంది. నువ్వెక్కడే ఉన్నావా, సరే అయితేనని ఇంకా పెళ్లి కూతురు రెడీ అయిపోయిందా అనగానే పెళ్లి కూతురుని తీసుకొచ్చి పెళ్లి పందిరిలో కూర్చోబెట్టి ఇంకా అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగిపోతుంది. ఇంకా ఆ రోజు అయిపోతుంది. మరుసటి రోజే
పెళ్ళికి కూడా ఇలాగే రావద్దమ్మా, తొందరగా రావాలి అని చెప్పాను. కానీ ఖచ్చితంగా బాబాయ్ అని చెప్పి ఆ రోజు మధ్యాహ్నానికి అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభా అని చెప్పి సత్యం పిలుస్తాడు. ఏంటండి అనేసరికి, రంగా డబ్బులు ఇచ్చాడే, ఇంటికి బట్టలు తీసుకోమని ఇచ్చాడు. నేను ఎంత వద్దని చెప్తున్నా కోడళ్ళకి, కొడుకులకి, నీకు, చెల్లమ్మకి బట్టలు తీసుకోనరా, మేమే తీద్దామనుకున్నాం, కానీ మీకేమి నచ్చుతాయో తెలియదు కదా అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏం చేద్దాం అనగానే, రా బయటికి వెళ్ళి వాళ్ళకి బట్టలు తీసుకొద్దామని చెప్పాను. కానీ సరే పదండి అని ఇంకా అక్కడికి ప్రభావతి, సత్యం ఇద్దరు కూడా బాలుని తీసుకువెళ్ళమంటే బాలుని తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత బాలు బయటే ఉంటాడు. రా అని చెప్పాను. కానీ నాకు ఏం తెలియదు నాన్న, మళ్ళీ నేను వచ్చానంటే మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది అనగాని, ఏం కాదులేరా రా అని చెప్పి ఇంకా బాలుని లోపలికి తీసుకువెళ్ళడంతో బాలుకు ఒక చీర నచ్చుతుంది. వెంటనే ఆ చీరను కాస్త బాలు ప్రభావతి సత్యం చూడకుండానే చీరని కొనేస్తాడు. కొనేసి, ఏంట్రా కవరు అనగాని, ఏమీ లేదులే నాన్న అని చెప్పాను. కానీ కోడళ్ళకి ముగ్గురికి ఒకలాంటి చీరలు, కొడుకులకి, అత్తగారికి, మొత్తం అందరికీ, అంటే ఏ వేరియేషన్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో అందరూ సమానమే అన్న ఆలోచనతో అందరికీ కూడా బట్టలు తీసుకుంటాడు సత్యం. తీసుకుని మొత్తం అంతా కూడా తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ మీనా, రోహిణి, శృతి అంటూ పిలిచేసేసరికి, ఏంటి మావయ్య గారు, ఇదిగోండి ఈ మంచినీళ్ళు తీసుకోండి అంటూ మీనా కాస్త ఇంటికి రావడంతో సత్యానికి మంచినీళ్ళు ఇస్తుంది. ప్రభావతికి కూడా మంచినీళ్ళు ఇచ్చి, ముందు టీ తాగండి, తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు, బయటికి వెళ్ళి వచ్చారు కదా నీరసంగా ఉంటుందని ఇద్దరికి టీ ఇచ్చిన తర్వాత, ఇదిగో అమ్మ మీ చీర అని చెప్పి ఒక్కొక్కరుగా ముగ్గురికి చీరలు తీసి ఇస్తాడు. బాలు, రవి అని చెప్పాను. కానీ మేము ఇక్కడే ఉన్నాము అంటూ ముగ్గురు వచ్చేసరికి, ఇదిగోండ్రా బట్టలు, మీ రంగా మామయ్యే మీ అందరికీ బట్టలు తీయమని డబ్బులు ఇచ్చాడు, వద్దని చెప్తున్నా పెళ్లి ఖర్చులు ఉంటాయి కదరా అంటే, నేనే తీసేవాడిని, మీకు నచ్చుతాయో నచ్చవో అని తీయలేదు, అందుకే డబ్బులు ఇస్తున్నాను అని చెప్పి డబ్బులు ఇచ్చాడురా, మళ్ళీ వాడు ఇచ్చిన డబ్బులు వేరేలా ఖర్చు పెట్టడం ఎందుకు, అందుకే మీ అందరికీ బట్టలు తీసుకొచ్చాను అంటూ సత్యం చెప్పడంతో అంత సంతోషంగా ఉంటారు. చీరలు చాలా బాగున్నాయి మామయ్య గారు అని చెప్పి మీనా అనేసరికి, అవును అంకుల్ అని చెప్పి ముగ్గురు కూడా అంటారు. రేపు మీరు పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇవే కట్టుకోవాలి అనగానే సరే అని ఇంకా ముగ్గురు కూడా చీరను చూసుకుని ఒంటి మీద వేసుకుని తగ మురిసిపోతూ, మంచి మామయ్య గారు తీసుకొచ్చారు, మంచి మనసున్న మామయ్య గారు అంతా మంచి చేస్తారు అని చెప్పి ఇంకా మీనా అనేసరికి ఇంకా ముగ్గురు మరుసటి రోజు సేమ్ సారీస్ కట్టుకుంటారు. బాలు, రవి, ఇటు మనోజు ముగ్గురు కూడా ఒకలాంటి బట్టలే వేసుకుంటారు. ఇంకా అటు ఇటు అంతా కూడా చక్కగా ఒకేలా రెడీ అయ్యి ఇంకా ఇది సత్యం కుటుంబం అన్నట్టుగా చక్కగా రెడీ అవుతారు. చక్కగా రెడీ అయ్యి అంతా కూడా చాలా అందంగా ఆనందంగా రెడీ అయ్యి అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండేసరికి పెళ్ళిలోకి వెళ్ళి సత్యం అయితే ఒక చోట కూర్చుని ఉంటాడు. ఒరే సత్యం, నువ్వేంట్రా ఎక్కడ కూర్చున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదురా అని చెప్పనేసరికి, రారా మా అల్లుడు మేనమామని పరిచయం చేస్తాను, అతని వల్లే కదా ఇంత పెళ్లి జరగడానికి కారణమైంది అనేసరికి సరేనని ఇంకా అతని దగ్గరికి తీసుకువెళ్ళబోతూ ఉంటే ఈలోపు ఆయన్ని ఎవరో పిలవడంతో, అన్నయ్య గారు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే పెళ్లి కొడుకు తరపు వాళ్ళే పెళ్లి చేయాలి, పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి చేసే పని ఉండదు, వచ్చిన గెస్ట్లను వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చూసుకుంటే చాలు. సో హడావిడిగా మాణిక్యం వెళ్ళిపోతాడు. ఏంట్రా ఎక్కడా అని చెప్పాను. కానీ పెళ్ళంతా అతనే చూసుకోంటున్నాడు కదా, కొంచెం హడావిడిగా ఉంది. సరే ఇంకా టైం ఉంది కదా పరిచయం చేద్దువుగానిలే అని చెప్పి ఇంకా సత్యం, రంగా ఇద్దరు తిరుగుతూ ఉంటారు. ఈలోపు బాలు రాజేష్ వాళ్ళని రమ్మని చెప్తాడు. రాజేష్ వాళ్ళు కనిపించరు, ఎందుకంటే కారు పెట్టాడు కదా రాజేష్ కూడా. సో అందుకని రాజేష్ వాళ్ళని రమ్మనేసరికి, ఎవరి గురించి రా వెతుకుతున్నావా అనగాని, నా ఫ్రెండ్ రాజేష్ మామయ్య అని చెప్పనేసరికి, రమ్మని చెప్పాను కదా, చెప్పలేదా నువ్వు అనగాని, చెప్పాను, వాడే ఎక్కడున్నాడో కనిపించలేదు,
ఫోన్ చేస్తుంటేనేమో ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. సరే చూడరా, ఫోన్ మళ్ళీ మళ్ళీ చెయ్యి అని చెప్పి రంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు రాజేష్ని వెతుక్కుంటూ ఒక చోట చూసేసరికి అక్కడ మాణిక్యం కనిపించడంతో ఇంకా గబగబా బాలు వెళ్ళి మాణిక్యం మామ అని పిలిచేసరికి ఈలోపు రంగా వెనకాలే వచ్చి ఏంట్రా పెళ్ళి మా అల్లుడు మేనమామ నీకు ముందే తెలుసా అని చెప్పనేసరికి మాణిక్యం షాక్ అవుతాడు. ఈయన మీ అల్లుడు మేనమామ ఏంటి మామ అని చెప్పాను కానీ అవును అనేసరికి ఈలోపు సత్యం వస్తాడు. రావడంతో సత్యాన్ని వెతుక్కుంటూ ప్రభావతి వస్తుంది. ఫోన్ కూడా తీసుకువెళ్ళలేదు అని ఫోన్ ఇవ్వడం కోసం. ఇంకా వీళ్ళంతా కూడా చూసేసేసరికి నువ్వేంటిక్కడ మీరేంటిక్కడ అని చెప్పనేసరికి ఏంటమ్మా నీకు ఈయన ముందే తెలుసా, ఈయన ఎవరనుకుంటున్నావు, మా అల్లుడు వాళ్ళ మేనమామ అని చెప్పాను కానీ అసలు విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. పార్లలమ్మ అబద్ధం చెప్పింది ప్రభావతమ్మ అని చెప్పనేసరికి ఇలా రండి అని చెప్పి అతన్ని కాస్త పక్కకు తీసుకెళ్ళి రోహిణిని తీసుకొచ్చేసరికి ఏంటి ఇప్పుడు మీరు నిజం చెప్తారా లేక ఈ పెళ్ళి ఏదో రకంగా ఆపేయమంటారా అని చెప్పాను కానీ అమ్మ అంత పని చెయ్యొద్దమ్మా, ఇది నా మేనల్లుడు సుందరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న పెళ్ళి. ఈ పెళ్లి గురించి నేను చాలా కష్టపడ్డాను, దయచేసి అర్థం చేసుకోండమ్మా అని చెప్పాను కానీ అసలేం జరిగిందో చెప్పండి అనగానే చెప్పొద్దు అనగానే నన్ను క్షమించమ్మా రోహిణి, నా మేనల్లుడి జీవితం కోసం నీ జీవితాన్ని నేను బలి చేస్తున్నాను. నేను అబద్ధం చెప్పాను ఎందుకంటే రోహిణి విద్య ఇద్దరు కలిసి ఒకరోజు నా దగ్గరికి వచ్చి నా చేత ఈ నాటకం ఆడించారు అంతే తప్ప ఇందులో నాకేం సంబంధం లేదు. మొదట సినిమా ఆడిషన్ అంటూ చెప్పారు, తర్వాత అసలు విషయం నాకు అర్థమైంది. ఒక ఆడపిల్ల ఎన్ని కష్టాల్లో ఉంటే అబద్ధం చెప్తుందో అన్న ఉద్దేశంతోనే నేను వాళ్ళ అబద్ధానికి వత్తాసు పలికేనే తప్ప ఎవరిని మోసం చేయాలన్న ఉద్దేశం కాదు, అర్థం చేసుకోండమ్మా అని చెప్పి ఇంకా నమస్కారం చేసేసరికి ప్రభ ఏదైనా ఉంటే పెళ్ళి తర్వాత చూసుకుందాము. అవును చెల్లమ్మ, ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా గొడవ చేస్తే పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోతుంది, ఆ తర్వాత నా కూతురు జీవితమే నాశనం అయిపోతుందనేసరికి ప్రభావతి కాస్త తనలోని కోపాన్ని తనలోనే అణుచుకుని అక్కడి నుంచి కాస్త వెళ్ళి అక్కడ కూర్చునేసరికి ఈలోపు బాలు వచ్చి మీనాని పిలుస్తాడు. మీనాని, శృతిని, రవిని మొత్తం నలుగురిని పిలిచి ఏమైంది, ఎందుకు అమ్మ అంత కోపంగా ఉందన్నయ్య అని చెప్పి రవి అడగగానే పార్లలమ్మ వాళ్ళ మామయ్య ఎవరో కాదు, పెళ్లి కొడుకు వాళ్ళ మామయ్య అని చెప్పనేసరికి ఏంటండి ఏంటి మీరు అంటున్నారు, పెళ్లి కొడుకు మామయ్య రోహిణి మామయ్య ఏంటి అంటే పెళ్లి కొడుకు రోహిణికి తమ్ముడు అనగానే అసలు వాళ్ళకి ఏ రిలేషన్ లేదంట మీనా, కేవలం నాటకం ఆడాడంట, సొంత మేనమామ కాదంట. మొదట ఒక సినిమాలో ఆడిషన్ అంటూ తీసుకొచ్చి తర్వాత ఆ అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేశారు. ప్రతిసారి పార్లలమ్మ మాణిక్యంతో మేకమామతో అబద్ధాలు చెప్పి మోసం చేయించిందంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా మీనా, రవి, శృతి షాక్ అయిపోతారు. ఏంటి బాలు ఏంటి నువ్వనేది అంటే రోహిణికి మలేషియాలో మేనమామ లేడా అని చెప్పాను కానీ అసలు మేనమామే లేడంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా మీనా, శృతి షాక్ అయిపోతారు. అమ్మో ఇన్ని అబద్ధాలా, ఇంత మోసమా, ఎట్టి పరిస్థితుల్లో రోహిణిని చాలా తక్కువ అంచనా వేశాము అని చెప్పి ఇంకా అంతా కూడా అనుకుంటారు. ఇంకా ఇంటి పెళ్ళి అయిపోతుంది. ప్రభావతి తనలో కోపాన్ని తనలోనే దహించి వేసుకుంటూ ఇంకా అక్కడి నుంచి కాస్త ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో ప్రభావతి రోహిణి మీద విరుచుకుపడుతుంది. అది కాదత్తయ్య అంటూ ఎంతగానో రోహిణి నచ్చ చెప్పాలని చూసినా ప్రభావతి వస్తున్న కోపాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా రోహిణిని పట్టుకుని చితక బాదుతూ ఉండేసరికి ప్రభ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకో ప్రభ అని చెప్పి ఇంకా సత్యం ఎంత చెప్తున్నా కానీ ప్రభావతి మాత్రం తన ఆవేశాన్ని తన కోపాన్ని ఏమాత్రం కంట్రోల్ చేసుకోకుండా రోహిణిని కొడుతూనే ఉండేసరికి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అంటూ ఇంకా రోహిణి ఎంతెలా బ్రతిమాలినా కానీ
రోహిణిని పట్టుకుని కొట్టి మెడ పట్టి బయటకు గెంటేస్తుంది. గెంటేసేసరికి ఇంకా వెళ్ళిపోయిన రోహిణి కాస్త ఏం చేస్తుంది, విద్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి ఏంటే ఈ టైంలో వచ్చావు అనగానే, మా అత్తగారికి నేను అబద్ధం ఆడానన్న విషయం తెలిసిపోయింది అనగానే, ఏ విషయమే, దేని గురించి అనగానే, మేము వెళ్ళాం కదా ఆ సుందరి ఎవరో కాదు, అదే మాణిక్యం వాళ్ళ మేనల్లుడినే పెళ్లి చేసుకుంది అనేసరికి, అంటే నీకు మేనమామ లేడు అన్న విషయం బయట పడిపోయిందా అనగానే, అవునే, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే అంటూ విద్య అడుగుతుంది. మా అత్తగారి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మనోజ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అనేసరికి, ఏంటే పోలీస్ కంప్లైంట్ ఏంటి, అంతవరకు తెచ్చుకోవద్దే అంటూ విద్య చెప్తూనే ఉన్నా కానీ లేదు. మా అత్తగారు కొంచెం వంగాలి అంటే వంచాలి అని ఖచ్చితంగా నేను అనుకున్నాను కాబట్టే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని. ఇంకా విద్య ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా రోహిణి కాస్త పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ అత్తగారు కొట్టిన దెబ్బలు అన్నీ చూపించి, మా అత్తగారు నన్ను గృహహింస చేస్తుంది, కట్నం తీసుకురాలేదని అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పేసేసరికి ఒక్కసారిగా ఇంకా ఇన్స్పెక్టర్ కంప్లైంట్ రాసుకుని ప్రభావతి కోసం పోలీసుల్ని ఇంటికి పంపిస్తారు. ఇక్కడ ప్రభావతి అంటే ఎవరు అనగానే, ఏమైంది అని చెప్పనేసరికి, ఎవరు ప్రభావతి అంటే అనగానే నేనే అనేసరికి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, రోహిణి మీ పెద్ద కోడలేనా, కట్నం తీసుకురాలేదు అన్న ఉద్దేశంతో తనను కొట్టి తన ప్రాణాలు తీయాలని చూసారంట కదా అని చెప్పనేసరికి, అబద్ధం, అదంతా అబద్ధం, మా అత్తయ్య ఎప్పుడు కట్నం గురించి ఎప్పుడు కోడల మీద చేసుకున్నదే లేదు అంటూ మీనా మాట్లాడుతుంది. ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి ప్రభావతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా సత్యానికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా మీనా అయితే వెంటనే బాలు ట్రిప్కి వెళ్తాడు. బాలుకి ఫోన్ చేస్తుంది. ఏంటి మీనా అనగానే, ఏమండి ఇలా జరిగింది అనేసరికి, ఏంటి మీనా నువ్వు చెప్పేది అనగానే, అవునండి అనేసరికి, సరే నేను ఇంటికి వస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు అనగానే సరేనని ఇంకా మీనా బాలు రావడంతో రెడీ అయ్యేసరికి సత్యం నేను వస్తానంటాడు. తర్వాత రవి, శృతి అందరూ కూడా స్టేషన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి మీరంతెవరు అనగానే, మా అత్తయ్య గారు అని చెప్పనేసరికి, ఏంటమ్మా వరకట్న సమస్య గురించి ఇక్కడ దాకా వచ్చారు, ఆవిడికి శిక్ష తప్పదు అనగానే, లేదండి రోహిణి కావాలని అబద్ధం చెప్పింది, తను మా కుటుంబాన్ని మోసం చేసింది, అది తట్టుకోలేకే మా అత్తయ్య కొట్టారే తప్ప వరకట్న సమస్య ఏ రోజు లేదు. మా అత్తయ్యకి మేము ముగ్గురం కోడళ్ళం, మేమిద్దరము చెప్తున్నాం, మా ఒంటి మీద ఎప్పుడూ మా అత్తయ్య చేసుకోను లేదు, మా అత్తయ్య కొంచెం గడుస్తానం ఎక్కువే, కానీ మమ్మల్ని బాగానే చూసుకుంటారు, ఎప్పుడు ఎవరి ఒంటి మీద చేసుకోలేదు. ఇప్పుడు అమ్మాయిని కూడా మా అత్తయ్య ఏమీ కొట్టలేదు, అబద్ధం చెప్పింది అని మందలించారే తప్ప ఏమీ అనలేదు, తనే కావాలని తన ఒంటి మీద తనే గాయాలు చేసుకుని మా అత్తయ్య మీద ఉన్న కక్షతో ఇలా చేస్తుంది అంటూ చెప్పేసేసరికి, అవును అని చెప్పి అందరు కూడా చెప్తారు. చెప్పడంతో ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు అని చెప్పనేసరికి అక్కడ మీనాకు తెలిసిన ఇన్స్పెక్టర్ ఉండడంతో ప్రభావతిని కాస్త విడిపిస్తారు. విడిపించేసరికి బయటికి రావడంతో ప్రభావతి రోహిణిని మీనాని హత్తుకుంటుంది. ఇంకా బయటికి వచ్చిన తర్వాత రోహిణి చెంప పగలగొడుతుంది మీనా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, తప్పు నువ్వు చేసి అత్తయ్యని ఇరికిస్తావేంటి, ఎదవ డ్రామాలు చేస్తున్నావా, తప్పేమో నువ్వు చేసావు, అత్తయ్యని తప్పు పడుతున్నావు, అసలు నువ్వు మనిషివేనా అంటూ ఇంకా తిట్టడంతో, అది కాదు మీనా అని చెప్పాను కానీ, ఇంకా చాలు రోహిణి, నువ్వు నీ నాటకాలు చాలు, మేమే ఏదో ఒకటి చెప్పి నిన్ను ఇంటికి రమ్మని చెప్పేవాళ్ళం కదా, నీకెందుకంత ఆతృత, ఎందుకంత కంగారు, నీ చేతులతో నువ్వే నీ కాపరాన్ని చెడగొట్టుకుంటున్నావు, అసలు అబద్ధాలు చెప్పడమే తప్పు, మోసాలు చేయడమే తప్పు, మోసాల మీద అబద్ధాల మీద ప్రేమలు నిలబడవు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏకంగా ఇంత పనికి చేయడానికి వెనక ముందు ఆలోచించకుండా
అత్తయ్య గారిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టావు అంటూ ఇంకా ప్రభావతి రోహిణి చెంప పగలగొట్టేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఇంకా ప్రభావతి అయితే ఏడుస్తూ ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా కుర్చీలోనే కూర్చుని తల వాల్చుకుని అలానే కూర్చుని ఉండిపోతుంది ప్రభావతి అయితే. అత్తయ్య ముందు టీ తాగండి అత్తయ్య, ముందు టీ తాగండి, కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇంకా ప్రభావతికి టీ ఇచ్చేసరికి ప్రభావతి మంచినీళ్ళు తాగి టీ తాగుతుంది. తాగడంతో అలా తల పట్టుకుని ఉండడంతో, ఆంటీ మీరేం భయపడకండి, రోహిణిని ఎలా చూసారో మాకు తెలుసు, రోహిణియే మిమ్మల్ని మోసం చేసింది తప్ప మీరు రోహిణిని ఏ రోజు మోసం చేసింది లేదు. ఆ విషయం తనకు అర్థం కావట్లేదు, తను చేసిన మోసాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రభావతి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరి రోహిణిని ప్రభావతి క్షమిస్తుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కింద కనిపించే హైక్ బటన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.